హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో వారానికి ఒకసారి సాంబార్ ఉండాల్సిందే. నేనైతే ఎక్కువ కూరగాయలు వేసి సాంబార్ చేస్తాను. మోస్ట్లీ సాంబార్ మండే ఆర్ ట్యూస్డే చేస్తాను. ఎందుకంటే సండే రోజు మేము కూరగాయలు తెచ్చుకుంటాము. అన్ని వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా. సాంబార్ కోసం అయితే నేను ఖచ్చితంగా యూజ్ చేసే వెజిటేబుల్స్ ములక్కాయలు, క్యారెట్, ముల్లంగి, సొరకాయ, బెండకాయ ఉంటే వేస్తాను, లేకపోతే లేదు. ఈ మిగిలిన 4 మాత్రం ఖచ్చితంగా వేస్తాను. ఇలా చెప్తున్నానని కాదు, కానీ నేను చేసే సాంబార్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉందండి. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ కూడా చాలాసార్లు ఈ రెసిపీ ఎలా చేయాలో చెప్పమన్నారు. నేనేం పెద్ద షెఫ్ని కాదు, బట్ నాకు వచ్చిన తీరులో నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను. ఒకసారి చూసేయండి. 1 కప్పు కందిపప్పుని, అలాగే గుప్పెడు శనగపప్పుని కడిగేసి అరగంట సేపు నానబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడిగేసి నానబెట్టుకోవాలి. అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇంట్లో ఏవేవైతే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసుకోండి. ఇంకా ఇందులో 1-2 దొండకాయలు, 1-2 వంకాయలు కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేవు, సో ఉన్నవి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పప్పుని కూడా 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని లైట్గా ఇలా మ్యాష్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. సాంబార్లో కలవడానికి పప్పు కొంచెం మెత్తగానే ఉండాలి. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 7-8 వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకోవాలి. అది కూడా ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పసుపు, అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి కాస్త కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నిటినీ వేసి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ కాస్త ఉడికిన తర్వాత అందులోనే నేను కాస్త కారం వేస్తున్నాను. మీకు పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అనుకుంటే ఇలా ఎక్స్ట్రా కారం వేసుకునే పని లేదు. సో ఈ కారం వేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. మాడకుండా చూసుకోండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసులో ఈ ముక్కలన్నీ కాసేపు మగ్గించుకోవాలి. సో మూత పెట్టి నేను ఉడికిస్తున్నాను. ఈ పులుపు అంతా ఆ ముక్కలకు పట్టుకొని చాలా టేస్టీగా అవుతాయి ముక్కలన్నీ. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు కూడా అందులో వేసేసుకొని అందులోనే 2.5 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం మెంతి పొడి కూడా వేసి మొత్తం కలిపేసుకొని మరిగించుకోవాలి. సాంబార్ ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొత్తిమీర కాడలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన ఉన్న నురగలాగా కనిపిస్తుంది కదా, ఇదంతా పోయే వరకు మనం సాంబార్ని మరిగించుకుంటే పైన ఆయిల్ తేలుతుంది కదా, ఇంకా సాంబార్ అంతా మరిగిపోయినట్టే, ముక్కలు కూడా ఉడికిపోతాయి. యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయండి, చాలా టేస్టీ సాంబార్ మీ సొంతం అవుతుంది. సో చూసారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో వేసుకొని పక్కన ఏదైనా ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కానీ వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది. సో మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.